ఏమొస్తలేదు బ్రదర్ ఫోన్ సార్ 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 ప్లీజ్ సార్ 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 ప్లీజ్ సార్ అన్న ఇటు చూడు ఇటు చూడండి ఇటు చూడు ఇటు చూడు రథం దగ్గరికి వెళ్ళి వస్తే మళ్ళీ సీన్ దగ్గరికి వస్తాం సార్ ఇటు వేసే సార్ సార్ ఇటు చూడండి సార్ కొద్దిగా ఇటు సైడ్ ఇటు మళ్ళీ సార్ ఇటు సైడ్ చూడు గంగన్ స్టేషన్ ఫోన్ చేసి సార్ ఇటు రైట్ సార్ रमंटुన్నాడు जबी शो हां बोल कल के रखो नहीं मेरा जनरल से वीडियो देरा सर क्रॉस मैडम मन ఒక్కసారి మేడం yes sir మీకు కుటుంబ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మరి సిబ్బందికి డీటీఓ స్టాఫ్ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ గణతంత్ర దినోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ మన భారతదేశం ఎన్నో సంవత్సరాల పాటు విదేశీ పాలనలో మగ్గి స్వేచ్ఛ వాయువులను ఈ ప్రజలకు అందకుండా చేసి చాలా సంవత్సరాలు మన ఆర్థిక వ్యవస్థను కానీ సామాజిక వ్యవస్థను కానీ తర్వాత ఇంకా కుటుంబ వ్యవస్థను కానీ చిన్నాభిన్నం చేసిన విదేశీయుల పాలనలో మగ్గి మనం భారతదేశం చాలా గతంలో ఎన్నో కష్టాలను నష్టాలను వచ్చి మన పూర్వీకులు ఈ స్వాతంత్ర సమరోద్యమంలో ఎంతోమంది తమ విలువైన ప్రాణాలను ఆస్తులను కోల్పోయి మనకి స్వాతంత్రాన్ని అందించడం జరిగింది. దీని ఫలాలు మన ప్రజలకు అందాలంటే మనం కూడా ప్రజలు కావాలి కాబట్టి మనము ఈ ఫలాలను అందించాలంటే మనము చిత్తశుద్ధితోటి మన యొక్క కర్తవ్యాలను చట్ట పరిధిలో ప్రజలను కాపాడేందుకు ఎట్టి పరిస్థితులలో ప్రజలకు మేలు చేసే విధంగా, ఎందుకంటే సమాజంలో ఒక భాగమే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ మనం ఈ సమాజంలో సభ్యులం. సో మనకు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి మనకు ఈ దేశానికి సేవలు అందించే భాగ్యం మనకు ఉద్యోగరీత్యా మనకు వచ్చింది కాబట్టి మనం దీన్ని సద్వినియోగం చేస్తూ ప్రజలకు మనం ఏదైతే పోలీస్ స్టేషన్లో కానీ ఏదైనా గవర్నమెంట్ ఆఫీసెస్లో పోతే మనం ఏ విధమైన సహాయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో మన పేరెంట్స్ కానీ మనం కానీ
ఏ విధమైన సహాయాన్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తామో ఆశిస్తామో అదే సహాయాన్ని మనం పబ్లిక్ అందిస్తే అంతకంటే ఎక్కువ చేయాల్సిన అవసరం లేదు. రోడ్ మీద కొట్టడం వెహికల్ చెకింగ్లో చాలామంది చూస్తున్నాను నేను. చాలామంది అలిగేషన్స్ ఏంటంటే నన్ను బూతులు తిప్పాడు, ఎక్కచ్చిన లేకుండా అరే ఇట్లా అని అంటున్నాడని చెప్పి చాలా అలిగేషన్స్ వస్తాయి. అదే మనం ఒక సివిల్ కేసు వేసుకొని వెహికల్ చెకింగ్లోనో లేకపోతే డ్రైవింగ్లోనో ఒక కానిస్టేబుల్ ఒక పోలీస్ ఆఫీసర్ ఎస్ఐ ఆపి అరే దిగురాని అన్నాం అనుకోండి, మన ఆత్మాభిమానం ఎంత దెబ్బతి ఉంటుందో అది అర్థం చేసుకోవాలి. అది మనకు ఎదురైతే ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం బాధపడతామని ఆలోచించి మనం ఉద్యోగం చేస్తే ఎవ్వరికి హాని లేకుండా ఉండగలుగుతాం. మనం అంత చేసి చాలు మనం. అదేవిధంగా మీ యొక్క ఆరోగ్యాలు మీరు ఆరోగ్యాలను కాపాడుకుంటూ మీ యొక్క కుటుంబాలను కాపాడుకుంటూ ఈ చాలామంది ఇప్పుడు కొన్ని దుర్వ్యసనాల కలబడి చాలా కుటుంబాలు నాశనం చేసుకుంటారు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున. గతంలో మీరు ఫస్ట్ వచ్చినప్పుడు ఇంకా చాలా విచ్చలవిడితనం ఉండే. ఇప్పుడు చాలా డిసిప్లిన్గా అలవాటు పడి చాలామంది మెడిసిన్స్ తర్వాత ఐఐటీలో పిల్లలు చదువుతూ ఉన్నారు. అది కొనసాగిస్తే మనము ఈ డిపార్ట్మెంట్లో పనిచేసినందుకు ఒక కుటుంబాన్ని యజమానిగా ఉన్నందుకు మనం వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎలాంటి నష్టం కలగకుండా ఏమర్పాట్లో కానీ నిర్లక్ష్యంలో కానీ లేకపోతే ఇంకే రకం కారణాలతోటి వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళకు సదా మీరు అందుబాటులో ఉండాలా. వాళ్ళు ఫోర్స్ పనిచేస్తేనే మనము ఇక్కడ ప్రశాంతంగా ఉంటాం. కాబట్టి మీరు కూడా దయచేసి ఒక నికంఠిత దీక్షతో అకుంఠిత దీక్షతో పనిచేయాలని కోరుకుంటూ అందరూ ఒక పని పర్ఫెక్ట్గా నేర్చుకొని పర్ఫెక్ట్గా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని కోరుకుంటూ ఈ సందర్భంగా మీ అందరికీ మళ్ళొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ మళ్ళొకసారి కృతనిశ్చయంతో పనిచేయాలని కోరుకుంటూ నేను ఆశిస్తున్నాను.